నచ్చిందండి మూవీ ఏం నచ్చింది ఏం నచ్చిందండి మూవీ ఏం నచ్చింది ఏం నచ్చింది ఏం మూవీలో? నచ్చింది ఏం చెప్పండి నచ్చింది చెప్పండి ఏం నచ్చింది సెంటిమెంట్ నచ్చిందండి. సెంటిమెంట్ నచ్చిందా పొలిటికల్స్ నచ్చినాయి, సెంటిమెంట్ నచ్చినాయి. ఆయన చేసిన అసలు అలా చెయ్యడు, చేసిండంటే అది కిరాక్. హీరో ఎలా చేశాడు మరి సూపర్. హీరో మాత్రం చాలా అంటే చాలా బాగా చేశాడు. ఎక్సలెంట్గా ఉంది మూవీ కూడా. మార్నింగ్ అదే స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ దాకా రేటింగ్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అంజలి తన వైఫ్ క్యారెక్టర్ కాబట్టి పర్ఫెక్ట్. బాగా హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో ఫైటింగే బాగుందండి. ఫైటింగ్సే చాలా మంచిగా నచ్చినాయి. చాలా బాగున్నాయి చాలా సాంగ్స్ ఎలా అనిపించినాయి సూపర్ బాగుందండి. అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. మేడం బోర్ ఎక్కడన్నా కొట్టినట్టు అనిపించిందా అంత బాగుందా అసలు బోరింగే లేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఎక్కడ బోర్ ఉందండి. ఇంకా ఇంకా చూడాలని ఉంది. నేను మళ్ళీ రేపు వస్తాను, మళ్ళీ చూస్తాను. అంటే విశ్వక్సేన్ మాస్ గా సెట్ అయిపోయిందా మరి సూపర్. అతను ఇలా తీస్తే మాత్రం ఇంకా ఇంకా ఎదుగుతాడు. అలా ఈ సినిమా లాగా ఇంకా తీస్తే మాత్రం ఇంకా ఎదుగుతాడు. మూవీలో హైలైట్స్ ఏంటండి? ఫైటింగ్స్ బాగున్నాయండి. సాంగ్స్, ఫైటింగ్స్, సెంటిమెంట్ ఇంకా హైలైట్గా ఉంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. అతను వచ్చి చంపడము, చేయి మీద అక్కడ నెత్తి మీద పెట్టి అలాగే పొడవడము, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నేహా శెట్టి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. వైఫ్ క్యారెక్టర్ బాగానే ఉంది. తన ఈ క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అంజలి గారు కూడా చేశారు కదా, ఎలా అనిపించింది? సూపర్, చాలా బాగుంది. క్యారెక్టర్ ఏంది? ఎవరిదండి? అంజలి అంజలి అంటే తన పేరు మనకు అంత ఐడియా లేదు. డైలాగ్స్ ఎలా అనిపించినాయి మరి డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి. వేసే క్యారెక్టర్ చెప్తున్నాను కదండి, వైఫ్ క్యారెక్టర్ బాగుంది, వేసే క్యారెక్టర్ బాగుంది. ఇంకా వైఫ్ కన్నా వేసే బాగుంది. ఎందుకంటే మనకు సరిగ్గా పేర్లు అయితే తెలియదు, చెప్పనైతే చెప్తాను. ఇలా అయితే చెప్తాను, అలా అయితే చెప్పలేరు. సూపర్ అండి. 100కి 100% మాత్రం కంపల్సరీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.